అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బిగ్ టీవీ సర్వే రిపోర్ట్లో భాగంగా ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గ సర్వే రిపోర్టు చూద్దాం. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం చాలా కీలక నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కూటమి తరపున జనసేనకు టికెట్ లభించింది. జనసేన టికెట్పై ధర్మరాజు పోటీ చేయగా వైసీపీ నుంచి పుప్పాల శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ధర్మరాజు 44,945 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఉంగుటూరు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ధర్మరాజు ఇచ్చిన హామీలేంటో ఇప్పుడు నేను మీ ముందు ఉంచుతాను. ఇవే ఎన్నికల సమయంలో ధర్మరాజు ఇచ్చిన హామీలు. సూపర్ 6 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాము అంటూ ప్రచారం చేశారు. అలాగే ప్రతి గ్రామానికి మంచి నీటిని అందిస్తాము, మంచి నీటి కొరత లేకుండా చేస్తామని చెప్పారు. మరోవైపు పూడికలతో ఇబ్బంది పడుతున్న రైతుల కోసం, కాలువల పూడికతో అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ పూడికలను పూర్తి స్థాయిలో తొలగించి రైతులకు మేలు చేస్తామని చెప్పారు. మరోవైపు ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గుంతల రోడ్లతో ఇబ్బంది పడుతున్న వారికి, మట్టి రోడ్లలో వెళ్తున్న వారికి కోసం సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. మరోవైపు ఉపాధి కోసం అక్కడ జాబ్ మేళాలు నిర్వహిస్తామంటూ ఎన్నికల సమయంలో ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఉంగుటూరులో ఇప్పటికీ ఉన్న సమస్యలు. ఉంగుటూరులో 4 ఆర్ఓబీల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఉంగుటూరు, కైకారం, చేబ్రోలు, భీమడోల్లో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఇప్పటికీ నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కాలేదు. ఈ పనులకు కేంద్రం ఆమోదించిన అక్కడ పురోగతి మాత్రం కనిపించడం లేదు. సర్వేలు పూర్తయినా పనులు మొదలు కాకపోవడంతో జనంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, జనంలో కొంత అసంతృప్తి కలుగుతుంది. అలాగే ఇప్పటికీ చాలా గ్రామాల్లో తాగు నీళ్లకు కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లను స్థానికులు కొనుక్కోవాల్సిన పరిస్థితులు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెగ్మెంట్లో రోడ్లు, డ్రైనేజీలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఉంగుటూరు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి నేను మీకు చెప్తాను. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ఇవే ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఉపాధి పథకం కింద ట్రైన్ల నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. మరోవైపు కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. సొంత నిధులతో అక్కడ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టడం ఎమ్మెల్యే పట్ల ప్రజల సానుకూలతను పెంచుతోంది. అలాగే గణపవరం బొబ్బిలి వంతెన రిపేర్లకు ప్రతిపాదనలు చేశారు. ఏలూరు పంట కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల జనంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అంటూ జనసేనతో పాటు మిగిలిన వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే పేరుతో టీడీపీ క్యాడర్ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు కూడా అక్కడ ఉన్నాయి. దాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక జనసేన కార్యకర్తలకు ఆర్థిక భరోసాను ఇవ్వకపోవడం ఎమ్మెల్యేకు ఈ నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది మాత్రమే చెబుతూ ఉన్నారు. బాగుంది అని 37% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 48.8% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 2.2% మంది జనం చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 61% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 24.4% మంది జనం అంటూ ఉంటే బాగాలేదు అని 8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య కేవలం 1.8%గానే ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 39.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 11% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 1.2%గా ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది అంటూ ఉంటే
బాగుంది అని 37% మంది అంటున్నారు. పర్వాలేదు అని 48.8% మంది అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని 2.2% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది జనం అంటూ ఉంటే, బాగుంది అని 39.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 11% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 1.2% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.8% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 61% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 24.4% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 1.8% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 53.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పూర్తి కావు అని 14% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 25.5% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 7% మంది జనం సమాధానం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతుంది అని 44.2% మంది జనం నమ్ముతున్నారు. పూర్తి కాదు అని 11.6% మంది జనం అనుకుంటున్నారు. పూర్తి కావచ్చు అని 34.9% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 9.3% మంది జనం చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 22% మంది జనం చెప్తూ ఉంటే, పెరగలేదు అని 36.5% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 41.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని ఎవరు ఈ నియోజకవర్గంలో చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే, 7% మంది వస్తుంది అని నమ్ముతున్నారు. రాదు అని 41.8% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అంటున్న వారి సంఖ్య 32.6%గా ఉంది. తెలియదు అని 18.6% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 9.3% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 51.2% మంది చెప్పారు. తెలియదు అని 39.5% మంది జనం అన్నారు. ఇవి ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.